హాయ్ హలో నమస్తే అందరికీ నమస్కారం. సిరి కుక్లాక్స్కి స్వాగతం. ఈరోజు వీడియో ఏంటంటే గోంగూర పులిహోర అనమాట. ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం రండి. ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకోవాలి. ఇందులోనే 1/2 టీ స్పూన్ మెంతులు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, ఇందులోనే 1/2 టీ స్పూన్ మిరియాలను కూడా వేసుకొని అన్నిటినీ దోరగా 3 నిమిషాల పాటు వేయించుకోవాలి. నువ్వులు చిటపటలాడి ధనియాలు పప్పులు అన్నీ కూడా కలర్ చేంజ్ అయ్యి మంచి అరోమా వచ్చేంత వరకు వేపుకుంటే సరిపోతుందండి. ఇలా వేయించుకున్న వాటిని అన్నిటినీ తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల నూనెను వేసుకోవాలి. ఇక్కడ నేను ఎర్ర గోంగూరను తీసుకుంటున్నాను. ఎర్ర గోంగూర అయితే కొంచెం పుల్లగా ఉంటుంది కాబట్టి పులిహోరకి చాలా బాగుంటుంది. ఒక పెద్ద గోంగూర కట్టను తీసుకొని బాగా వాష్ చేసి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత బాగా మగ్గనివ్వాలి. చూసారంటే గోంగూర అనేది మగ్గుతుంది కదా. ఇలాంటి టైంలో మనం కొద్దిగా చింతపండు వేసుకోవాలి. తర్వాత 3 నుంచి 4 పచ్చిమిర్చిని వేసుకోవాలి. పచ్చిమిర్చి మనం లాస్ట్లో కూడా యాడ్ చేస్తాం కాబట్టి కారాన్ని బట్టి వేసుకోండి. తర్వాత ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్న పప్పులన్నిటినీ ఇలా మెత్తగా పౌడర్ అయితే చేసి పెట్టుకోవాలి. తర్వాత అదే మిక్సీ జార్లో మనం వేయించి పెట్టుకున్న గోంగూరను కూడా వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇలా మెత్తగా పేస్ట్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 4 టేబుల్ స్పూన్లు నూనెను వేసుకొని 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ వరకు పచ్చిశనగపప్పు, 1 టీ స్పూన్ ఉద్దిపప్పు వేసుకోవాలి. తర్వాత ఇందులోనే కరివేపాకు, 1 ఎండుమిర్చి, 3 నుంచి 4 పచ్చిమిర్చి చీలికలను వేసుకోవాలి. తర్వాత ఇందులో 1/2 కప్పు వరకు పల్లీలను వేసుకొని అన్నిటినీ దోరగా వేయించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలండి. హై ఫ్లేమ్లో పెడితే ఏంటంటే పప్పులన్నీ కూడా మాడిపోతాయి. పల్లీలు చిటపటలాడి క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు పల్లీలు కాస్త వేగిన తర్వాత ఇందులో మనం కొద్దిగా ఇంగువ వేసుకోవాలి. ఇంగువ ఫ్లేవర్ కూడా పులిహోరకి చాలా బాగుంటుంది. వేసుకున్న తర్వాత అంతటిని ఒకసారి బాగా వేయించుకొని ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. తర్వాత ఒక మీడియం సైజ్ ఉల్లిపాయను సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఉల్లిపాయ టేస్ట్ అనేది పులిహోరలో చాలా బాగుంటుంది. ఉల్లిపాయను కలర్ చేంజ్ అయ్యేంత వరకు బాగా వేపుకోవాలి. ఈ పులిహోర మనం ఎక్కడైనా ట్రావెలింగ్లో కానీ లేకుంటే ప్రసాదంలా కానీ మనం ఎప్పుడైనా చేసుకోవచ్చు. మిగిలిపోయిన అన్నం ఉన్నా కూడా చేసుకోవచ్చు. చాలా హెల్తీగా తిన్నట్టుంటుంది. ఇప్పుడు మనం ఇందులో గోంగూర పేస్ట్ను కూడా వేసుకోవాలి. వేసుకొని అంతటిని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని 2 నిమిషాల పాటు బాగా వేయించుకొని మగ్గించుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల ఏంటంటే ఉల్లిపాయలకి గోంగూర పులుపు అనేది పట్టి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. తర్వాత ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకొని అంతటిని మళ్ళీ 2 నిమిషాల పాటు బాగా వేపుకోవాలి. ఇలా బాగా వేయించుకున్న తర్వాత ముందుగా మనం వేయించి పెట్టుకున్న పప్పుల పొడిని వేసుకోవాలి. వేసుకొని అంతటిని ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తర్వాత ఉడికించుకున్న అన్నంలో కొద్దిగా గోంగూర మిశ్రమాన్ని వేసుకొని అన్నంకి బాగా పట్టేటట్టు కలుపుకోవాలి. ఇలా కలుపుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే గోంగూర పులిహోర అయితే రెడీ అయిపోతుందండి. ఈ రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేసి అలానే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.